ఐపీఎల్ 2026లో మొమెంటమ్ కోల్పోయిన రెండు జట్ల మధ్య ఈ రోజైతే మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్ నెంబర్ 32లో లక్నో సూపర్ జైంట్స్ టీం రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా జరగబోతుంది. సో రెండు జట్లు కూడా ప్రజెంట్ చాలా స్ట్రగుల్ అవుతున్న టీమ్స్. ఆర్ఆర్ టీం వరుసగా 4 మ్యాచ్లు గెలిచినప్పటికీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా ఎవరి మీద అప్పటి వరకు స్ట్రగుల్ అవుతూ కనిపించిన ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఈ 2 జట్ల మీద ఓడిపోయారు. వేరేజ్ లక్నో టీం పరిస్థితి చూసుకుంటే మరీ దారుణం. వాళ్ళైతే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో ప్రజెంట్ ఈ 2 టీంల పరిస్థితి అంత మెరుగ్గా కనిపించట్లేదు. అయితే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీంకి కంబ్యాక్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే టాప్ 4లోనే ఉన్నారు, 8 పాయింట్లు ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా కిందకు వచ్చేస్తారు. ఎస్పీసీలు ఎస్ఆర్హెచ్ మరియు ముంబై లాంటి టీమ్స్ మళ్ళీ రేస్లోకి వస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ రాయల్స్ టీం ఎలా అయినా సరే కంబ్యాక్ చేయడానికి ప్రయత్నించాలి. గత మ్యాచ్లో కేకేఆర్ టీం మీద గెలిచే మ్యాచ్ను ఓడిపోయారు, మిస్టేక్స్ ఎక్కువ చేశారు. ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ టీం మ్యాచ్ ఓడిపోతే మెయిన్ ప్లేయర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం వెయిట్ చేస్తున్నాడు. గత మ్యాచ్లో వాళ్ళు కేకేఆర్ టీం మీద ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్రేక్ డౌన్ అయినట్టుగా అనిపించాడు. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సైడ్ స్క్రీన్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఈ టైంలో కేకేఆర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎవరో వచ్చి అతను ఓదార్చారు. సో ఆర్ఆర్ టీం అయితే వైభవ్ సూర్యవంశీ కోసమైనా సరే మ్యాచ్లు గెలవాలి. పాపం చిన్నపిల్లవాడైనా సరే తను పడాల్సిన కష్టం అంతా పడుతున్నాడు, మంచి మంచి స్టార్ట్ చేస్తున్నాడు. కానీ తర్వాత ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారు, కంపు చేసి పడేస్తున్నారు. సో ఇప్పటికైనా ఆర్ఆర్ టీం పెద్ద ప్లేయర్స్ ఫామ్లోకి వచ్చి కంబ్యాక్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ప్లే ఆఫ్ స్పాట్ చాలా కష్టమైపోద్ది. ఇన్ఫాక్ట్ మనం 2023, 2024 ఇలాంటిది చూసాం. వాళ్ళు స్టార్టింగ్లో మ్యాచ్లు గెలిచారు, బట్ ఆ తర్వాత వరుస పెట్టి ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం కంబ్యాక్ చేయాలి. ఇన్ఫాక్ట్ కంబ్యాక్ చేస్తే టాప్ 2 కూడా వెళ్తారు. అంటే పాయింట్స్ టేబుల్ ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ టీంలను వెనకంటే 10 పాయింట్లతో 2వ స్థానానికి వచ్చేస్తారు. ఇక లక్నో టీంకి చూసుకుని ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళు కోల్కతా టీంతో ఈక్వల్ అయిపోతారు, అంటే 5వ పరాజయం నమోదు చేసుకుంటారు. సో లక్నో టీం యొక్క ప్లే ఆఫ్ అసలు సజీవంగా ఉండాలంటే ఇక్కడి నుంచైనా కంబ్యాక్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఆడబోయే 8 మ్యాచ్లో కనీసం 6 మ్యాచ్లనే గెలవాలి, అప్పుడు మాత్రం ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే చాలా ఎల్లీగా లక్నో టీం ఇంటికి వెళ్ళిపోద్ది. బట్ 8 మ్యాచ్లు అయితే లక్నో టీంకి విజయం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. అంటే రాజస్థాన్ టీంతో హెడ్ రికార్డ్ చూసుకుంటే వాళ్ళకి అంత మంచిగా కనిపించట్లేదు. 6 మ్యాచ్లు ఆడితే 4 ఇంట్లో ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. వేరేజ్ ఈ గ్రౌండ్లో చూసుకున్న లాస్ట్ ఇయర్ నుంచి లక్నో టీంకి మంచి రికార్డ్ కనిపించట్లేదు. 9 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, 7 ఇంట్లో ఓడిపోయారు. మెయిల్ ఆడితే గ్రౌండ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయిపోవడం చూసాం. అలాగే గతంలో ఈ గ్రౌండ్లో రాజస్థాన్ టీంతో ఒక మ్యాచ్ ఆడారు, అండ్ ఒక మ్యాచ్లో చూసుకుని ఆర్ఆర్ వాళ్ళు గెలిచారు. సో స్టాట్స్ వైజ్ చూసుకుంటే లక్నో టీంకి ఏమీ పెద్దగా పాజిటివ్స్ కనిపించట్లేదు. వాళ్ళకి ఏదైనా పాజిటివ్ ఉందంటే 2025 ఆర్ఆర్ టీం మీద మ్యాచ్ గెలిచారు. అది కూడా ఒక మోడరేట్ టార్గెట్ని మంచిగా డిఫెండ్ చేసుకుని 2 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లక్నో టీంకి అయితే అంత పాజిటివ్ సైన్స్ ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీమే కాస్త ఫేవరెట్స్గా ఉంటారు, అండ్ వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అంత హై స్కోరింగ్ విన్ అయితే కాదు. మనం ఆల్రెడీ సీజన్లో 2 మ్యాచ్లు జరగడం చూసాం, అండ్ 2 మ్యాచ్లు కూడా లక్నో టీం లో స్కోర్సే కొట్టారు. అయితే ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం ఒక రెడ్ సాల్ వికెట్ యూజ్ చేయబోతున్నారు. దీంతో ఆబ్వియస్లీ మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే లక్నోలో వెదర్ చాలా హాట్గా ఉందంట. దీంతో ఎంత మంచి బ్యాటింగ్ వికెట్ తయారు చేసినా సరే మ్యాచ్ స్టార్ట్ అయ్యడానికి ఇది డ్రై అయిపోతుంది. దీనివల్ల గత మ్యాచ్లో ఈ పిచ్ మీద బౌలర్స్కి చాలా మంచి అసిస్టెంట్స్ దొరకడం చూసాం మనం. సో మోస్ట్లీ మరోసారి అయితే మనం 112 వికెట్ చూసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అరౌండ్ 170, 180 స్కోర్స్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 24 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 24 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 9 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 14 మ్యాచ్లు గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174 రన్స్గా ఉంది. సో ఈ గ్రౌండ్ అయితే రీసెంట్ టైంలో చాలా మంచి చేజింగ్ వికెట్గా టర్న్ అయిపోయింది. మెయిన్ ఆడ చూసుకుంటే మ్యాచ్ సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువగా డ్యూ పడుతుంది, చేజింగ్ టీంకి అనుకూలంగా మారిపోతుంది పిచ్. సో ఇంత మ్యాచ్లో మరోసారి టాస్ కీలకంగా మారుతుంది. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. పర్టికులర్గా వాళ్ళ బ్యాటింగ్ అంత బలంగా కనిపించట్లేదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ కూడా చాలా దెబ్బేసింది, పీబీ కేసు వాళ్ళు ఉతికారేస్తారు. సో ప్రస్తుతానికి అయితే లక్నో టీంకి ఒక స్పార్క్ కావాలి. అంటే జరగాలంటే టీంలో మార్పులు చేయాలి. లేదు ఫెయిల్ అవుతున్న ప్లేయర్స్తోనే కూర్చుంటామంటే పెద్దగా చేంజ్ ఏమీ రాదు, అలాగే పోతుంది టీము. సో బ్యాటింగ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మార్పు చేశారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం బ్యాక్ టు నార్మల్. ఏడర్ మాత్రం ఓపెనర్గా వస్తాడు. అండ్ గత మ్యాచ్లో ఇద్దరు పర్వాలేదు, కాస్త మెరుగ్గానే రాణించారు. అండ్ రిషబ్ పంత్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అలాగే ఆయుష్ పదిని మరియు ముకుల్ చౌదరి లాంటి ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. వాళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నికోలస్ పురాన్. అతనైతే సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు, ఒక్క మ్యాచ్లో కూడా సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. సో ఇందే మ్యాచ్లో లక్నో టీం ఒక టఫ్ డిసిషన్ తీసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు నికోలస్ పురాన్ని డ్రాప్ చేసి మ్యాచ్ బ్రిడ్జ్ని టీంలోకి తీసుకోవచ్చు. లేదు జాస్ ఇంగ్లీష్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తామంటే పురాన్ని కంటిన్యూ చేస్తారు. బట్ ఇది అంతా వర్కౌట్ అవ్వట్లేదు కదా. సో ఆల్రెడీ లక్నో టీం లాస్ట్ మ్యాచ్లో అబ్దుల్ సమాద్ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. వాళ్ళైతే ఎంఎస్ సింగ్ అని చెప్పి ఒక కొత్త ప్లేయర్ని తీసుకొచ్చారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా అలాంటి మార్పు చేయడమే, బ్రిడ్జ్ని తీసుకురావడమే. ఆర్ఎల్స్ నికోలస్ పురాన్ కంటిన్యూ అయితే అతనైనా సరే ఫామ్లోకి రావాలి, అదర్వైజ్ వాళ్ళు మ్యాచ్ గెలవడం చాలా కష్టంగా మారిపోద్ది. సో లక్నో టీం బ్యాట్స్మెన్ సరిగ్గా ఆనందించి వాళ్ళ బౌలర్స్ ఎంత బాగా బౌలింగ్ చేసినా మ్యాచ్లు గెలవరు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ కూడా వదిలేయడం చూసాం. సో స్టార్టింగ్ 5 మ్యాచ్లో చూసుకుంటే లక్నో బౌలింగ్ చాలా బెటర్గానే కనిపించింది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ యూనిట్గా కనిపించారు వాళ్ళు. బట్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం కంప్లీట్లీ షాటర్ అయిపోయింది. అయితే వాళ్ళు బౌలింగ్లో చూసుకుంటే గత మ్యాచ్లో కొన్ని చేంజెస్ చేశారు. దిగ్విజయ్ శరత్ని పక్కన కూర్చోబెట్టేశారు. అండ్ ఆల్సో మూర్చని కానీ తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఎంఎస్ సిద్ధార్థని కూడా మళ్ళీ ప్లేయింగ్లోకి తీసుకొచ్చారు. సో ఇంత మళ్ళీ మ్యాచ్ కోసం లక్నో టీం వాళ్ళ బౌలింగ్లో మార్పులు చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే దిగ్విజయ్ శరత్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి మయాంక్ యాదవ్ కూడా ఫిట్గా ఉన్నాడు. దీంతో అతను ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. అంటే ఆవేష్ ఖాన్ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి అతని ప్లేస్లో మయాంక్ యాదవ్ని తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ మ్యాచ్ కోసం అయితే లక్నో టీం వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో మార్పులు చేయొచ్చు. అంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్ రెండింటిలో కూడా మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే లాస్ట్ 2 మ్యాచ్లు కూడా స్టన్ అయిపోవడం చూసాం. మెయిన్లీ బ్యాట్స్మెన్ చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశారు. వాళ్ళ ఓపెనర్స్ అవుట్ అయిపోతే చాలు మిగతా బ్యాట్స్మెన్ అలా వాకింగ్ వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. సో రాజస్థాన్ టీం అయితే హెవీగా వాళ్ళ యంగ్ ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళు కొడితేనే చాలా మంచి స్కోర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో పాపం కొట్టారు దోర్స్ వరకు, బట్ అయినా కానీ వాళ్ళు చిన్న స్కోరే కొట్టారు. దీని వాళ్ళ పరిస్థితి ఎలా తయారైందంటే 20 ఓవర్ల పాటు కూడా ఓపెనర్స్ ఆడలేమన్నట్టు తయారైంది. సో రాజస్థాన్ టీం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కంబ్యాక్ చేయాలి. మరి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ పరాగ్ ఎంత ఘోరమైన ఫామ్లో ఉన్నాడంటే అంత ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ అతని క్యాప్టెన్సీ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా పూర్గా కనిపించింది. బౌలింగ్ చేంజెస్ కూడా ప్రాపర్గా చేయట్లేదు. సో రియాన్ పరాగ్ అయితే యాజ్ ఎ బ్యాట్స్మెన్ కలిగి యాజ్ ఎ కెప్టెన్గా కంబ్యాక్ అవ్వాలి. అదర్వైజ్ ఆర్ఆర్టీ మ్యాచ్లో ఓడిపోతూనే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దురుజరల్ కూడా మెల్లగా ఫామ్ కోల్పోయాడు. అలాగే ఎట్మైర్ ఫెరీరా జడేజా వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం చూసాం. సో డెఫినెట్లీ రాజస్థాన్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళు కంబ్యాక్ చేస్తేనే మ్యాచ్లో గెలుస్తారు, అదర్వైజ్ కష్టం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పర్వాలేదు, మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. మేలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక చిన్న టార్గెట్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో పేసర్స్లో జాఫర్ ఆర్చర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆండ్రే బర్గర్ కూడా లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు కానీ పర్వాలేదు. వేరే స్పిన్నర్స్లో చూసుకుంటే జడేజాకి లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ ఇచ్చారు. ఏం చేశాడు? అద్భుతం చేశాడు. సో ఇంత దగ్గర నుంచైనా ప్రతి మ్యాచ్లో ఆర్ఆర్ టీం జడేజాని యూస్ చేసుకోవాలి. అలాగే బిష్ణు కూడా కొంతవరకు మెరుగైన ఫామ్లోనే ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో యశ్రాజ్ పుంజ్ అని చెప్పి యంగ్ స్పిన్నర్ని కూడా తీసుకొచ్చారు. అతను కూడా మెరుగ్గానే వేశాడు. సో ఆర్ఆర్ టీంకి సమస్య ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్. లాస్ట్ 2 మ్యాచ్లు కూడా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగానే ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్ కోసం చేంజెస్ చూసుకుంటే మాత్రం బౌలింగ్లో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోలేదు, యశ్రాజ్ పుంజ్ అని తీసుకున్నారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం సందీప్ శర్మ టీంలోకి వచ్చేస్తాడు. మేబీ బ్రిజేష్ శర్మ యశ్రాజ్ పుంజ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఇద్దరు ఒకరిగా టీంలో చోటు దొరకవచ్చు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మరి అంత ఎక్కువగా బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. బట్ ఆబ్వియస్లీ పాపులర్ లక్నో టీం చాలా మంచి బౌలింగ్ చేయాలి. అంటే ఆర్ఆర్ ఓపెనర్స్ను ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత మంచిది. సో గతంలో చూసుకుంటే షమి జైస్వాల్ని ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. 6 ఇన్నింగ్స్లో 31 బంతులు వేస్తే 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, బట్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. వేరే వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే అతనికి మరి ప్రిన్స్ యాదవ్కి మంచి ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఫస్ట్ టైం తలపడిపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే మనం మంచి ఫామ్లో ఆర్ఆర్ ఓపెనర్స్కి మరి లక్నో పేసర్స్కి మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే రియాన్ పరాగ్ మీద ఆవేష్ ఖాన్కి చాలా మంచి రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో 16 బాల్స్ వేస్తే 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక లక్నో టీం యొక్క బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే ఆబ్వియస్లీ మిచెల్ మార్ష్ వర్సెస్ జాఫర్ ఆర్చర్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ జాఫర్ ఆర్చర్ ప్రతి మ్యాచ్లో కూడా ఫస్ట్ బాల్కి వికెట్ తీస్తున్నాడు. దీంతో మ్యాచ్లో మిచెల్ మార్ష్ ఏమైనా అవుట్ చేస్తాడేమో చూడాలి. గతంలో అయితే వాళ్ళిద్దరు 3 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ ఒకసారి జాఫర్ ఆర్చర్ అవుట్ చేశాడు. దీంతో మరోసారి వాళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక తర్వాత చూసుకుంటే పంత్ వర్సెస్ బిష్ణు, ఇది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బిష్ణు మీద పంత్ స్ట్రగుల్ అయ్యాడు. 7 ఇన్నింగ్స్లో 54 బాల్స్ ఆడితే 61 పరుగులు మాత్రమే చేశాడు. 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఈ మ్యాచ్లో మేజర్గా కనిపిస్తున్న బ్యాటిల్స్ ఇవే. అయితే మ్యాచ్ యొక్క ఫలితం చూసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా బ్యాటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే 2 జట్ల యొక్క బ్యాట్స్మెన్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దీని మ్యాచ్లో ఏ టీం యొక్క బ్యాటింగ్ యూనిట్ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే కంబ్యాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.